హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అర్షద్ మెహతా స్కామ్ 1990 గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అర్షద్ మెహతా స్కామ్, దీన్ని సెక్యూరిటీ స్కామ్ అని కూడా పిలుస్తారు. ఇది 1992లో అయితే జరిగింది. సో అర్షద్ మెహతా ద్వారా స్టాక్ మార్కెట్ స్కామ్కి ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ స్కామ్ భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్ను తుఫానుగా అయితే తీసుకుంది. ఇక స్టాక్ ఎక్స్చేంజ్లో అప్పటికే అస్థిరతను ప్రతిబింబిస్తుంది. ఈ కుంభకోణంలో కోటికి పైగా నిధులు దుర్వినియోగం అయితే జరిగింది. 3,500 కోట్లు. ఈ స్కామ్ మార్కెట్ విలువ దాదాపు 1,00,000 కోట్లు. అర్షద్ మెహతా గురించి తెలుసుకుందాం. సో అర్షద్ మెహతా 29 జూలై 1954 గుజరాత్లోని రాజ్కోట్లో అయితే జన్మించారు. ఆయన 1992 సెక్యూరిటీ స్కామ్లో భారతీయ బ్రోకర్ ప్రధాన దోషిగా అయితే నిర్ధారించారు. సో అతను 1976లో బొంబాయిలోని లాలా లజపత్ రాయ్ కాలేజీలో తన బీకాం విద్యను పూర్తి చేశాడు. ఇక మెహతా బ్రోకరేజ్ సంస్థ హర్జీవ్ దాస్ నిమ్దాస్ సెక్యూరిటీస్లో క్లరికల్ ఉద్యోగం కోసం అయితే చేరాడు. అక్కడి నుంచి సెక్యూరిటీ మార్కెట్ను అతనికి ప్రయాణం అయితే ప్రారంభమైంది. ఇక ఈ సెక్యూరిటీ స్కామ్ ఎలా స్టార్ట్ అయిందని తెలుసుకుందాం. సెక్యూరిటీ స్కామ్ 1992 భారతదేశంలోని బ్యాంకింగ్ రంగంలో వ్యవస్థగత లొసుగుల ఫలితం. సో అర్షద్ మెహతా నిధులను స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను మార్చడానికి బ్యాంకింగ్ రంగంలో ఆ లొసుగులను అయితే ఉపయోగించుకున్నాడు. ఇక అర్షద్ మెహతా ద లాల్ స్ట్రీట్ యొక్క నమోదిత ప్రసిద్ధ బ్రోకర్. మెహతా బ్యాంకింగ్ వ్యవస్థలో బలమైన సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఇక ప్రభుత్వ సెక్యూరిటీలు, బ్యాంక్ రసీదులను, ఒప్పందాలను పొందేందుకు అతను ఈ నెట్వర్క్ను అయితే ఉపయోగించాడు. అసలు ఏం జరిగింది? ఆర్బీఐ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ప్రభుత్వ సెక్యూరిటీలు బ్యాంకుల మధ్య మాత్రమే లావాదేవీలు జరిగేవి. ఆ ప్రభుత్వ బాండ్ల విలువలను పెంచడానికి రెడీ ఫార్వర్డ్ డీల్స్ అంటే ఆర్ఎఫ్డీలో పాల్గొన్న బ్యాంకులు, ఆర్డీఎఫ్లు ఒక బ్యాంక్ నుండి మరో బ్యాంక్ అయితే చిన్న సమయంలోనే 15 రోజుల రుణాలు అయితే మంజూరు చేస్తుంది. ఇక అర్షద్ మెహతా ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో డీల్ చేయాలనుకునే బ్యాంకులకు బ్రోకర్గా వ్యవహరించడం ప్రారంభించాడు. ఇక బ్యాంకుల మధ్య లావాదేవీలు జరగాల్సిన సెక్యూరిటీలు అర్షద్ ఆ ప్రభుత్వ సెక్యూరిటీలపై నియంత్రణ సాధించడం ప్రారంభించాడు. ఇక ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసి అమ్మే వాగ్దానం కూడా బ్యాంకు ఉద్యోగుల సహాయంతో బ్యాంక్ రసీదులను అంటే బీఆర్ని జారీ చేయడం అయితే ప్రారంభించాడు. ఇక ఒక బ్యాంక్ సెక్యూరిటీలను విక్రయించాలనుకుంటే మరొక బ్యాంక్ దాన్ని కొనుగోలు చేసుకోవాలనుకుంటుంది. మరి అర్షద్ మెహతా లావాదేవీలు జరిపే 2 బ్యాంకులకు బ్రోకర్గా అయితే వ్యవహరిస్తాడు. సో ప్రత్యక్ష లావాదేవీకి బదులు ఇప్పుడు బ్యాంకులు అర్షద్ మెహతాపై ఆధారపడతాయి. ఇక నకిలీ బ్యాంక్ రసీదులు అంటే ఇక బీఆర్ రిసిప్ట్లు అనమాట. ఈ సహాయంతో అతను అలాంటి నిధులను అయితే సృష్టించాడు. ఇక నకిలీ బీఆర్ రిసిప్ట్ల కోసం బ్యాంక్ ఆఫ్ కరాడ్ అండ్ మెట్రోపాలిటన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంసీబీ వంటి చిన్న చిన్న బ్యాంకులను మెహతా అయితే ఒప్పించాడు. అదే నిధులను అర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లో మళ్లించాడు. ఇలా క్రమం తప్పకుండా ఫండ్స్ ఇంజెక్షన్ చేయడం స్టాక్ మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్గా అయితే దారితీస్తుంది. సో ఇది స్టాక్ ధరను 4,400% వరకు అయితే పెంచింది. అందువల్ల బీఎస్ఈ సెన్సెక్స్ జనవరిలో 2,000 మార్క్ నుండి మార్చి 1992లో 4,000 మార్క్ అయితే పెరిగిపోయింది. అటువంటి లావాదేవీ నుండి మెహతా గణనీయమైన లాభాన్ని అయితే పొందారు. ఇక పెట్టుబడిదారులు అతను పెట్టుబడి పెట్టిన స్టాకులను కొనుగోలు చేయడం ప్రారంభించడంతో అతను స్టాక్ మార్కెట్ను మార్చడం అయితే ప్రారంభించేశాడు. ఇది అతనికి భారతీయ స్టాక్ మార్కెట్ యొక్క బిగ్ బుల్ లేదా అమితాబ్ బచ్చన్ అనే బిరుదు కూడా పొందేలా అయితే చేసింది. ఇక ది సెక్యూరిటీ స్కామ్ 1992లో అయితే ముగించారు. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుజాత దాలాల్ ఈ మోసాన్ని అయితే బయటపెట్టారు. అర్షద్ మెహతా బ్యాంకింగ్ లొసుగులను ఎలా ఉపయోగించుకొని స్టాక్లను తారుమారు చేశారో ఆమె అయితే వెల్లడించింది. అలాగే అర్షద్ మెహతా 1991-92 ఆర్థిక సంవత్సరానికి 28 కోట్లు ముందస్తు పన్ను విధించడం అయితే పన్ను అధికారుల దృష్టి ఆకర్షించింది. సుజాత దలాల్ నివేదిక అర్షద్ మెహతాపై వరుస విచారణకు అయితే దారితీసింది. ఆయనపై సిబిఐ విచారణ కూడా ప్రారంభించింది. దర్యాప్తు తర్వాత ఉన్నత స్థాయి బ్యాంకు ఉద్యోగులు, బ్రోకరేజ్ సంస్థలు, అధికారులు, రాజకీయ నాయకులను అనుసంధానం చేసి కేసును బాధ్యులను అయితే చేసింది. సో అర్షద్ మెహతా అతని కుటుంబ సభ్యులపై 76 క్రిమినల్ కేసులు, 600 సివిల్ దావాలు అయితే ఉన్నాయి. స్కామ్ వార్తలు మార్కెట్లో అయితే పెరిగిపోయాయి. అంతేకాకుండా ప్రజలు తనకు అనుగుణంగా స్పందించారు. దీంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లలో భయాందోళన అయితే నెలకొంది. ఇది వారి పెట్టుబడి హేతుబద్ధతలో ప్రతిబింబిస్తుందని స్టాక్ మార్కెట్లో భారీ పెరుగుదల ఉంది. సో సెన్సెక్స్ 4,467 పాయింట్ల నుండి 2,529 పాయింట్ల వరకు అయితే పడిపోయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో అయితే 1,00,000 కోట్లు అయితే ఈ స్కామ్ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. సో అప్పట్లోనే అంత హైయెస్ట్ పన్ను పేరుగా అయితే అర్షద్ మెహతా అయితే రికార్డు స్థాయిలో అయితే పన్ను పే చేశారంట. సో దీని గురించి మీరే ఎంతమందికి తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.